చికే ఏం చేస్తున్నావురా? ఏం లేదు బ్రో, థర్డ్ వీడియో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నా. అవును, లాస్ట్ 2 వీడియోస్లో కూడా మనం ఒకటే కాన్సెప్ట్ని చాలా ఎలాబరేట్ చేసి మాట్లాడినట్టు అనిపించింది. మరి ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈసారి నుండి ఎవ్రీ వీడియోలో ఒక పర్టికులర్ రివ్యూని వేసుకుందామని ఫిక్స్ అయినా బ్రో. ఈ బీపుల్ కూడా ఉంటాయి ఈసారి, కొంచెం ఫ్రస్ట్రేషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నా. అయితే ఈసారి గట్టిగానే మింగుదామని ఫిక్స్ అయ్యావన్నమాట. మరి ఇంకెందుకు లేటు కానీ, ఒరే ఎడిటరో టైటిల్ కార్డ్ వేసుకోరా. హాయ్ అందరికీ. ఈరోజు మనం ఒక పర్టికులర్ రివ్యూర్ గురించి, ఆయన ఇచ్చే రివ్యూస్ గురించి మాట్లాడదాం. ఆయన ఎవరో కాదు, మన యువజన నాయకుడు, ప్రజల ఆశాజ్యోతి మిస్టర్ బార్బెల్. అసలు ఇతని రివ్యూస్ ఎట్లుంటాయంటే, ఈయన సినిమాకి ఎందుకు పోతాడో తెలియదు, దేనికోసం పోతాడో తెలియదు, ఏ టాపిక్ కోసం పోతాడో తెలియదు, కానీ చూస్తాడు, వస్తాడు, ఏదో ఒక పాయింట్ మాట్లాడతాడు, నచ్చిన పాయింట్ పైన ఏదో ఒకటి వేసేస్తూ ఉంటాడు. ఎట్లా అంటే, ఇప్పుడు నార్మల్గా సూర్యబ్రో నువ్వు సినిమాకి ఎందుకు వెళ్తావు? నాకున్న టెన్షన్స్కి ప్రెషర్స్కి అది మంచి ఎంటర్టైన్మెంట్ రా, ఒక ఎస్కేప్ కూడా. అవునా? కానీ ఈ పర్సన్ ఏం చేస్తాడు తెలుసా? ఈయనకున్న టెన్షన్స్ని, ఈయనకున్న బర్డెన్స్ అన్నిటిని తీసుకుపోయి సినిమా చూస్తాడు. రిలీఫ్ అవుతాడా? కాదు. ఈ బర్డెన్స్ మొత్తాన్ని రివ్యూ పైన ఒక రివ్యూ లెక్క చేసేస్తాడు. ఎట్లా అంటే అది గుడ్ వేలో కూడా చెప్పాడు, మొత్తం బ్రాడ్ వేలో ప్రొజెక్ట్ చేస్తాడు. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఎట్లా అంటే సినిమా రిలీజ్ కాగానే వస్తాడయ్యా 4 పేపర్లు పట్టుకొని, ఏదో క్యాబినెట్ మినిస్టర్ లెక్క సినిమా పోతాడు. ఇక సినిమా చూసి ఈయనకు నచ్చని పాయింట్స్ దాంతో రాసుకుంటాడు, నోట్ చేసుకుంటాడు, వీడియో వదులుతాడు. నాకు తెలిసి నా సినిమాకి కూడా ఈ 4 పేపర్లు, ఒక పెన్ను ఒక పేపర్ పట్టుకొని పోతాడేమో, ఏదైనా నచ్చకపోతే అప్పటికప్పుడు నోట్ చేసుకుందామని. ఈయనకి ఎంత మంచి సినిమా తీసినా ఏదో ఒక నొప్పి ఉంటుంది ఎన్నో కాడ. నాకు అర్థం కాదు, నువ్వు సినిమా ఎందుకు పోతావు భయ్యా? రిలీఫ్ కోసం పోతావా, లేకపోతే జడ్జ్ చేయడానికి పోతావా? మీరు అసలు మీకు ఎట్లాంటి సినిమాలు నచ్చుతారా? మీరు ఎందుకు పోతారా సినిమాలకు? అసలు మీకు ఎట్లాంటి సినిమాలు కావాలరా? మీరు మీ రివ్యూలు అసలు మీ అమ్మమ్మ లైట్ హార్టెడ్ సినిమా తీస్తేనేమో ల్యాగ్ అంటావు, సరే యాక్షన్ ఎంటర్టైన్ తీస్తేనేమో స్టోరీ లేదంటావు, సరే స్టోరీ పెట్టింది అనుకో మళ్ళీ డ్రామా అయిపోయిందని నువ్వే అంటావు. ఓ పని చేయండి రా, మీరు సినిమాలు చూడడం మానేయండి. ఇఫ్ మీకు సినిమా చూసినా కానీ రివ్యూ ఇవ్వడం మానేయండి. మీ వల్ల మాకున్న ఎక్స్పీరియన్స్, మాకున్న ఇంట్రెస్ట్ పోతుంది కదరా మీ వల్ల. అరే ఇప్పుడు అన్నీ మానేమంటే మరి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్? మనం లేమా బ్రో, మన ఎంటర్టైన్మెంట్ చేయడమే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అయ్యా. అసలు నీకు అంతగా వీడియో చేయాలనిపిస్తే టికెట్ ఇష్యూస్ పైన చేయి, టీఎఫ్ఐలో జరుగుతున్న స్కామ్ గురించి చేయి. అంతేగాని నీకు సినిమా మీద వచ్చిన ఒక ఒపీనియన్ని పట్టుకొని ఓకే వీడియో వదలకు. అర్థమైందా? నీకు అనిపిస్తుంది నేను నిన్ను వేస్తున్నా, నేను అంటున్నా, నీకే అనిపిస్తుంది. కానీ ఒకసారి నీ వీడియో కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చూడు, నీ సబ్స్క్రైబర్స్ ఎత్తుకుతున్నారు నిన్నాడ. నువ్వు ఇలాంటి రివ్యూ చేసిన ప్రతిసారి నేను ఆ రివ్యూ పైన ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటాను. సో మరొక వీడియోలో ఇంకొక రివ్యూర్ తోటి మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.